నమస్తే ఫ్రెండ్స్, మన సినిలోకం ఎక్స్ ఛానల్కి స్వాగతం. హారర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి మంచి కిక్కిచ్చే లేటెస్ట్ సూపర్ న్యాచురల్ హారర్ మూవీ విజిల్. ఇందులో డఫ్నే కీన్, సోఫీ నెలిస్సే ముఖ్య పాత్రల్లో నటించారు. 1 గంట 40 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ప్రస్తుతం షడ్డర్ ఓటీటీలో అందుబాటులో ఉంది. కథ చాలా సింపుల్. కొంతమంది హైస్కూల్ స్టూడెంట్స్కి ఒక పాతకాలం నాటి విజిల్ దొరుకుతుంది. దాన్ని ఊదినప్పుడు ఒక భయంకరమైన శాపం మొదలవుతుంది. ఆ విజిల్ సౌండ్ విన్నవాళ్లని, భవిష్యత్తులో వాళ్లు ఎలా చనిపోతారో సరిగ్గా అదే రూపంలో వచ్చి ఒక దెయ్యం వేటాడుతుంది. మరి ఆ దెయ్యం నుంచి ఈ ఫ్రెండ్స్ అందరూ ఎలా తప్పించుకున్నారు, ఆ శాపాన్ని ఎలా బ్రేక్ చేశారు అనేదే ఈ సినిమా. నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది వీళ్లు తీసుకున్న కాన్సెప్ట్. భవిష్యత్తులో రాబోయే మన చావు మనల్నే వెతుక్కుంటూ రావడమనేది చాలా కొత్తగా అనిపించింది. అలాగే సినిమాలో మనుషులను చంపే సీన్స్, ఆ రక్తం హారర్ లవర్స్కి బాగా నచ్చుతాయి. ఆ ఊరి వాతావరణం కూడా సినిమాకి మంచి హారర్ మూడ్ని క్రియేట్ చేశాయి. సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు నాకు స్టార్టింగ్లో కొంచెం స్లోగా అనిపించింది. ఆ విజిల్ దొరకడం, ఆ శాపం గురించి తెలుసుకోవడానికి కొంచెం టైం తీసుకున్నారు. కానీ ఆ క్రీపీ వాతావరణం మాత్రం భలే అనిపించింది. సెకండ్ హాఫ్కొచ్చేసరికి సినిమా స్పీడ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ దెయ్యం ఒక్కొక్కరిని వేటాడే సీన్స్తో ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా స్పీడ్గా సాగింది. కానీ నాకు కొన్ని విషయాలు అంతగా నచ్చలేదు. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా కథ వెళ్లే విధానం మొత్తం మనం ముందే ఊహించేలా రొటీన్గా అనిపించింది. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ అంత సరిగ్గా అనిపించలేదు. నా వరకైతే మధ్యలో కొన్ని సీన్స్ కొంచెం హడావిడిగా కట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలొద్దు. ఇందులో కొన్ని బోల్డ్ సీన్స్, 18+ డైలాగ్స్ ఉన్నాయి. వాటితో పాటు మనుషులను చంపే సీన్స్, డెడ్ బాడీస్, రక్తం కూడా చాలా ఎక్కువగా డిస్టర్బింగ్గా ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో అస్సలు చూడకండి. హారర్ సినిమాలు ఇష్టపడే ఫ్రెండ్స్తో కలిసి చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. కథలో కొత్తదనం, పెద్ద ట్విస్టులు ఆశించి చూస్తే ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. కానీ ఒక మంచి టైంపాస్ హారర్ మూవీ చూడాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ చాయిస్. నా వరకైతే ఈ సినిమాకి 5కి 3 ఇస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన సినిలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.